బీరకాయ ఎగ్గు, బీరకాయలు, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. ఇప్పుడు బీరకాయలు అయితే మంచిగా కడిగి మనం ముక్కలు వద్దాం. ఆయిల్ వేస్తున్నాను. ఎగ్గులు అయితే ముందు ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడైంది. ఇట్లా 4 ఎగ్గులు కొట్టి పోసుకొని అవి అయితే ఆమ్లెట్ లాగా ఇట్లా వచ్చినాక తీసేయాలి. ఇలా అయిన వల్ల తీసేయాలి. ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు మనం కర్రీ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై కానివ్వద్దు. మళ్ళీ మనం కర్రీలో వేస్తాం కాబట్టి మొత్తం ఫ్రై కానివ్వద్దు. హాఫ్ బాయిల్ చేసేసి తీసేయాలి. ఇట్లా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. బీరకాయ కర్రీకి ఆవాలు, జీలకర్ర ఇవైతే కొంచెం చిటపటాన్ని వేయాలి. ఆవాలు జీలకర్ర అయితే వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా వేసి వేయాలి. ఇది కొంచెం ఫ్రై కావాలి. అప్పుడు బీరకాయలు వేసుకోవాలి. వేగిపోయాయి. అల్లము అట్లనే పసుపు కూడా వేసుకున్నాం. పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు ఇవన్నిటిని కలిపేసి ఇప్పుడు మనం కోసి పెట్టుకున్నాం బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేయాలి. అల్లం పసుపు అయితే ఫ్రై అయింది. బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇది కూడా కాసేపు ఫ్రై చేసి మూత పెట్టుకుంటే దాంట్లో నీరు అనేది బయటకు వచ్చినాక మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా అది వేసేయాలి. కొంచెం వాటర్ వచ్చినాక ముక్క ఉడికినాక వేసేయాలి. వాటర్ అయితే వచ్చినాయి. ఉడికిపోయింది బీరకాయ కూడా. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ వేసుకున్నదైతే ఇందులో వేసేయాలి. అది కూడా కొంచెం ఉప్పు కారం పట్టాలి కదా. ఇది కూడా వేసేద్దాం. వేసి ఇది ఇంకొక 5 నిమిషాలు ఇది కూడా ఉడకనివ్వాలి. డైరెక్ట్ బీరకాయలనే పోయాలి. కానీ ఇట్లా ఆమ్లెట్ వేసేసినా కూడా టేస్ట్గానే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం నేను అన్నాడు. ఎప్పుడైనా బీరకాయలను కొట్టిపోస్తాను నేను. బాగుంటుంది బీరకాయ కర్రీ. ఎగ్ ఇట్లా కొట్టుకోసి బీరకాయ కూర వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఉడకనివ్వాలి. ఇది ఎగ్ వేసినాం కాబట్టి ఎగ్ కూడా ఉడకాలి కాబట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం దించేసుకున్నాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత అయితే ఇలా ఎగ్గు, కూర, కారం, ఉప్పు అన్నీ ఇట్లా ఉడికిన తర్వాత ఇది ఎసరంతా లేకుండా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం రెడీ. బీరకాయ ఎగ్ కర్రీ. ఇలా ఎంతమందికి చేయడం వచ్చో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలా మీరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను మీ అందరి సపోర్ట్ తోటి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి షేర్ చేయండి. లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.